ఉదయం నిద్రలేస్తాం, హడావుడిగా తయారవుతాం, ట్రాఫిక్తో యుద్ధం చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాం, అక్కడ ఒక 50 ఈమెయిల్స్కి రిప్లై ఇవ్వడం, 2-3 మీటింగ్స్ అటెండ్ అవ్వడం. హ్మ్, సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికొచ్చేసరికి పూర్తిగా అలసిపోతాం కదా. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రోజంతా ఎవరూ ఎండలో ఉండి రాళ్లు కొట్టలేదు, లేదా శారీరకంగా బరువైన పనులు ఏవీ చెయ్యలేదు. అవును, నిజమే. కంటికి కనిపించే ఫిజికల్ స్ట్రెస్ ఉండదు అక్కడ. రైట్. అయినా సరే శారీరకంగా కంటే మానసికంగా విపరీతమైన అలసట, ఒక రకమైన శూన్యత వచ్చేస్తోంది. అసలు మనం ఎందుకు ఇంతలా డ్రైన్ అయిపోతున్నాం? ఇదొక అస్పష్టమైన కానీ చాలా సీరియస్ సమస్య అండి. బయటకు చూసేందుకు కేవలం కుర్చీలో కూర్చుని ల్యాప్టాప్ ముందు పనిచేస్తున్నట్లే కనిపిస్తాం. కానీ మెదడు లోపల, మనస్సులో నిరంతరం ఒక సంఘర్షణ నడుస్తూనే ఉంటుంది. కరెక్ట్. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఆ మానసిక సంఘర్షణ, ఆ అలసట వెనుకున్న అసలు కారణాలను ఈరోజు మన డీప్ డైవ్లో విశ్లేషించబోతున్నాం. దీనికోసం ఈరోజు మన ముందున్న ప్రధాన ఆధారం శివ వరదానం. వినడానికి ఇదొక ఆధ్యాత్మిక తత్వశాస్త్రంలా అనిపించొచ్చు, కానీ లోతుగా పరిశీలిస్తే ఇది మన దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఉరుకులు పరుగుల జీవితానికి ఒక ప్రాక్టికల్ మాన్యువల్ లాంటిది. అదే కదా, ప్రతిరోజూ మనం చేసే పనులను ఒక భారంలా కాకుండా మన ఎనర్జీని పెంచే ఒక సాధనంగా ఎలా మార్చుకోవాలో ఈ శివవరదానం వివరిస్తుంది. ఈరోజు ఈ ఆధారాలను డీకోడ్ చేసి, ఇందులో ఉన్న కర్మయోగం అనే కాన్సెప్ట్ను మన ఆఫీస్ పనుల్లో ఎలా అప్లై చేయవచ్చో చూద్దాం. ఖచ్చితంగా. ఈ శివవరదానం కేవలం ఒక సిద్ధాంతం కాదు, ఇదొక సైకలాజికల్ ఫ్రేమ్వర్క్. ఎందుకంటే మనం పనులు చేయడం ఆపలేం కదా, జీవితం అన్నాక బాధ్యతలుంటాయి. అవును, తప్పదు. కానీ ఆ పనులు చేస్తున్నప్పుడు మన మెదడు ఎలా స్పందిస్తోంది, మన మైండ్ సెట్ ఎలా ఉంది అన్నదే ఇక్కడ కీలకం. శివవరదానంలో పేర్కొన్న ఒక స్పష్టమైన సూచన ఏమిటంటే, ఏ కర్మనైనా కర్మయోగి స్థితిలోకి పరివర్తన చేయండి. మీరు కేవలం కర్మలు చేసేవారు కాదు, మీరు కర్మయోగులు అనే. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక ప్రాక్టికల్ డౌట్ వస్తోంది. ఉదయం లేచి వంట చేయడం, పిల్లలకి క్యారేజ్ కట్టడం, ఆఫీస్లో ఒక ఎక్సెల్ షీట్ తయారు చేయడం, ఇవన్నీ చాలా రొటీన్ పనులు కదా. అవును. వీటిని కర్మ అనడం వరకు ఓకే, కాని వీటిని యోగంగా మార్చడం అంటే ఏంటి? ఆఫీస్లో ఎక్సెల్ షీట్ డేటా ఎంట్రీ చేయడాన్ని మనం యోగం అని ఎలా అనగలం? మంచి ప్రశ్న. దీనికి సమాధానం దొరకాలంటే మనం కర్మ అంటే వ్యవహారము మరియు యోగము అంటే పరమార్థము, ఈ 2 పదాల వెనుకున్న సైకాలజీని అర్థం చేసుకోవాలి. ఓకే. మనం ఒక పని చేస్తున్నప్పుడు బాహ్యంగా కనిపించే యాక్షన్ వ్యవహారం, కాని ఆ పని ఎందుకు చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో చేస్తున్నామో అనేది పరమార్థం. ఇప్పుడు మీరు చెప్పిన ఎక్సెల్ షీట్ ఉదాహరణే తీసుకుందాం. చెప్పండి. ఒక వ్యక్తి ఆ ఎక్సెల్ షీట్ చేస్తున్నప్పుడు, అబ్బా ఈ పని నాకెందుకు పడింది, బాస్ ఎప్పుడో నాకే ఈ బోరింగ్ పనులేస్తాడు అని చిరాకు పడుతూ చేయవచ్చు. ఇక్కడ వ్యవహారం జరుగుతోంది, కాని లోపల నెగటివ్ ఎమోషన్స్ వల్ల మెదడులో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతోంది. ఎగ్జాక్ట్లీ. అదే పనిని ఇంకో వ్యక్తి, ఇది నా బాధ్యత, ఈ డేటా వల్ల కంపెనీకి ఒక సమస్య పరిష్కారం అవుతుంది అని ఒక ఇష్టంతో చేసినప్పుడు అక్కడ ఆ పని భారం అనిపించదు. వ్యవహారానికి ఒక ఉన్నతమైన పరమార్థం తోడైనప్పుడు అది యోగంగా మారుతుంది. అంటే మనం చేసే పని స్వరూపం మారాల్సిన అవసరం లేదు, దాన్ని చూసే మన దృష్టికోణం మారాలి అంటారు. అవును, 100% మన మైండ్ సెట్ మారాలి. కానీ మనం ఒక కార్పొరేట్ వాతావరణంలో ఉన్నప్పుడు, ప్రమోషన్ల పోటీ, టార్గెట్స్, డెడ్ లైన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ ఒత్తిడిని పక్కన పెట్టి పరమార్థం గురించి ఆలోచించడం కొంచెం ఐడియలిస్టిక్ ఆలోచనలా అనిపించడం లేదా? వినడానికలా అనిపించొచ్చు, కానీ ఇది ఐడియలిస్టిక్ కాదు, అత్యంత ప్రాక్టికల్ అవసరం. ఎందుకంటే ఆ ప్రమోషన్ల పోటీ, డెడ్ లైన్స్ అనేవి మన కంట్రోల్లో లేని బాహ్య విషయాలు. నిజమే. చేస్తున్న పని మీదకు తీసుకురావటం. ఇదే విషయమై మూలాలలో ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఉంది, అదే నిర్వహణ లేదా మెయింటెనెన్స్. ఓహో. శివవరదానం ఒక స్పష్టమైన హెచ్చరిక చేస్తోందిక్కడ. శరీర నిర్వహణ వెనుక ఆత్మ నిర్వహణను మర్చిపోకూడదు అని. ఆత్మ నిర్వహణ మరియు శరీర నిర్వహణ, ఈ 2 పదాలు వినడానికి కొంచెం బరువుగా ఉన్నాయి, కానీ వీటి వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్ అనిపిస్తోంది. నేను దీన్ని ఒక కారు ఉదాహరణతో కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. చెప్పండి. ఒక కారుందనుకుందాం. ఆ కారు రోజూ 100 కిలోమీటర్లు ప్రయాణించాలి. కారు నడవాలంటే పెట్రోల్ కొట్టించాలి, టైర్లలో గాలి ఉండాలి గదా. దీన్ని మనం శరీర నిర్వహణ అనుకుందాం. అంటే మనం తినడం, నిద్రపోవడం, డబ్బు సంపాదించడం లాంటివి. కరెక్ట్. కానీ
కారు ఇంజిన్ లోతల భాగాలు రాపిడికి గురికాకుండా ఉండాలంటే ఇంజిన్ ఆయిల్ కూడా వేయాలి కదా. ఆ ఇంజిన్ ఆయిల్ అనేది బయటకు కనిపించదు, అది కారును ముందుకు నెట్టదు. కానీ అది లేకపోతే ఇంజిన్ పాడవుతుంది. ఈ ఇంజిన్ ఆయిల్నే మనం ఆత్మనిర్వహణ అనుకోవచ్చా? వావ్, అద్భుతమైన ఎనాలజీ ఇది. ఆ ఇంజిన్ ఆయిల్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఏమంటే, మనం లౌకిక జీవితంలో చాలా బిజీగా ఉంటాం. ఒక వ్యక్తి తన కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలని రోజుకు 12 గంటలు కష్టపడతాడు. అందుకోసం జిమ్కి వెళ్తాడు, మంచి డైట్ ఫాలో అవుతాడు. ఇదంతా కారుకి పెట్రోల్ కొట్టించడం లాంటిదే. కాని ఆఫీస్లో ఉన్న ఒత్తిడిని భరించలేక ఇంటికి రాగానే తన కుటుంబ సభ్యుల మీదే అరుస్తాడు, చిరాకు పడతాడు. అంటే అక్కడ ఇంజిన్ ఆయిల్ మార్చడం మర్చిపోయాడన్మాట. ఎగ్జాక్ట్లీ. ఆ వ్యక్తి కుటుంబం కోసమే కష్టపడుతున్నాడు, కాని ఆ ప్రాసెస్లో తన లోపలి శాంతిని కోల్పోయాడు. దానివల్ల లోపల రాపిడి పెరిగిపోయింది. ఈ బర్నౌట్కి కారణం పని ఎక్కువవడం కాదు, ఆత్మనిర్వహణ లేకపోవడం. సో ఆత్మనిర్వహణ అంటే కేవలం వీకెండ్లో ఒక ట్రిప్కి వెళ్లడం లేదా స్పాకి వెళ్లడం మాత్రమే కాదు. మనం పనిచేసేటప్పుడు మన లోపలి మైండ్ సెట్ ఎలా ఉందో చూసుకోవడం. అవును. అయితే ఇక్కడ నాకో ప్రశ్న ఉంది. మనం రోజూ ఆఫీస్కి వెళ్లేటప్పుడు ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు ఆ కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఆ ఇంజిన్ ఆయిల్ను ప్రాక్టికల్గా ఎలా టాపప్ చేసుకోవాలి? దీనికి శివవరదానం ఏదైనా ప్రాక్టికల్ టూల్ ఇస్తోందా? ఖచ్చితంగా ఇస్తోంది. మనల్ని ఎక్కువగా అలసిపోయేలా చేసేది ఫిజికల్ స్ట్రెస్ కాదు. ఈ పని నేను చేస్తున్నాను, నా వల్లే ఇదంతా జరుగుతోంది, రేపిది ఫెయిల్ అయితే నా పరిస్థితేంటి అనే ఒక భారం. అదే, ఆ ఈగో వల్ల వచ్చే స్ట్రెస్. అవును, ఈ అహంకారమే మన అతిపెద్ద స్ట్రెస్ ఫ్యాక్టర్. దీనికి విరుగుడుగా శివవరదానం ఒక అద్భుతమైన మంత్రాన్నిచ్చింది. ఏ కర్మ చేసినా అది ఈశ్వరీయ సేవార్థము ఉండాలి అని చెబుతూ నేను నిమిత్తమాత్రుణ్ణి అనే స్మృతిలో ఉండాలని స్పష్టం చేస్తోంది. నిమిత్తమాత్రుని అంటే ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ అని ఫీల్ అవ్వడం కదా. కరెక్ట్. దానితో పాటు నా చేత చేయించేవాడు మరొకరు ఉన్నారు అనే భావన మనల్ని ఆ ఒత్తిడి నుండి పూర్తిగా బయటపడేస్తుంది. ఆగండి, ఇక్కడే నేనొక అభ్యంతరం చెప్పాలి. నేను నిమిత్తమాత్రుణ్ణి, నా చేత ఆ పైవాడు చేయిస్తున్నాడు అని అనుకోవడం ఒక సైకలాజికల్ ఎస్కేప్ లాగా లేదా? ఎలా అంటే? అంటే ఇప్పుడు ఉదాహరణకు, నేను ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్ సరిగ్గా చెయ్యలేదు, ఒక పెద్ద తప్పు జరిగింది. అప్పుడు నేను నా బాస్తో, నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి, చెయ్యించే ఆసక్తి నాచేత తప్పు చేయించింది అని చెప్పి నా బాధ్యత నుండి పారిపోయే అవకాశముంది కదా. దీన్నొక సాకుగా వాడుకోవచ్చు కదా. పైపైన చూస్తే ఎవరికైనా ఆ సందేహం రావడం సహజమే. కాని ఈ నిమిత్తమాత్రం అనే భావన బాధ్యత నుండి పారిపోవడం కాదు, బాధ్యతను అత్యున్నత స్థాయిలో స్వీకరించడం. అది ఎలా సాధ్యం? నేనొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అద్భుతమైన వేణుగాన కచేరీ జరుగుతోంది. అందులో సంగీతకారుడు వేణువు ఊదుతూ ఉంటే శ్రోతలు మంత్రముగ్ధులవుతున్నారు. ఇక్కడ వేణువు కేవలం ఒక పరికరం, అది నిమిత్తమాత్రం. అవును, గాలి ఊదేది ఆ కళాకారుడు కదా. అవును, కాని ఆ వేణువు సరైన శబ్దం ఇవ్వాలంటే అది లోపల పూర్తిగా ఖాళీగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అందులో కొంచెం చెత్త ఉన్నా, లేవా నేనే ఈ సంగీతాన్ని పుట్టిస్తున్నాను అని ఆ వేణువు అహంకారంతో ఫీలైనా అపశృతి వస్తుంది. ఓహో, ఇది చాలా లోతైన పాయింట్. అంటే నేను ఆ వేణువు అనుకుంటే నాలోని భయం, కోపం, స్వార్థం లేదా నాకు క్రెడిట్ వస్తుందా రాదా అనే ఆలోచనలు, ఇవన్నీ ఆ వేణువు లోపలున్న చెత్తలాంటివన్నమాట. ఎగ్జాక్ట్లీ. నేను నిమిత్తమాత్రుడిని అని మీరు మనస్ఫూర్తిగా అనుకున్నప్పుడు మీలోని ఆ చెత్తంతా తొలగిపోతుంది. అప్పుడు మీరు చేసే పనిమీద 100% ఏకాగ్రత వస్తుంది. సైకాలజీలో దీన్నే ఫ్లో స్టేట్ అంటారు. ఫ్లో స్టేట్, రైట్. మీరు ఆ పనిలో పూర్తిగా లీనమైపోతారు. ఈ భావన ఉన్నప్పుడు మీరు తప్పులు చేయలేరు, ఎందుకంటే మీ దృష్టి ఫలితం మీద, క్రెడిట్ మీద లేదు, ఆ పనిని స్వచ్ఛంగా చేయడం మీద మాత్రమే ఉంది. కాబట్టి ఇది బాధ్యత నుండి ఎస్కేప్ అవ్వడం కాదు. వావ్, ఆ ఫ్లో స్టేట్ కనెక్షన్ నాకు చాలా క్లారిటీ ఇచ్చింది. ఎప్పుడైతే ఆ నేను అనే భారం పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా పనిలో క్వాలిటీ పెరుగుతుంది. ఖచ్చితంగా. అయితే ఈ శివవరదానం కేవలం మన మెంటల్ పీస్ కోసమే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజం మీద ఎలా ప్రభావం చూపుతుంది? ఈ నిమిత్తమాత్రం అనే మైండ్ సెట్తో పనిచేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా మూలాలలో ఉందా? స్పష్టంగా ఉంది. మనం ఈ స్మృతిలో ఉండి పనిచేసినప్పుడు మన చర్యలు ఎలా మారతాయో శివవరదానం ఒక వాక్యములో చెప్పింది. చేయించేవారి స్మృతితో సేవలో సదా నిర్మాణకార్యము చేసే కర్మయోగి భవ అని. సదా నిర్మాణ కార్యము అంటే ఆల్వేస్ కన్స్ట్రక్టివ్ వర్క్. అవును,
మనం నిమిత్తమాత్రవనం అనే స్పృహలో ఉన్నప్పుడు మన ద్వారా ఎప్పుడూ నిర్మాణాత్మకమైన పనులే జరుగుతాయి కాని వినాశకరమైనవి జరగవు. ఇక్కడ వినాశకరం లేదా డిస్ట్రక్టివ్ వర్క్ అనగానే మనం ఏదో పెద్ద నేరాలు చేయాల్సిన అవసరం లేదు కదా. మన రోజువారీ జీవితంలో ఇది ఎలా అప్లై అవుతుంది? ఇవి అక్కడ వాతావరణాన్ని పాడు చేస్తాయి. కాని మీరు శివవరదానం సూచించినట్లు నేను ఆ అనంతమైన శక్తి చేతిలో ఒక పరికరాన్ని అని భావించినప్పుడు మీరు ఇతరులకు హాని తలపెట్టలేరు. ఒక పవిత్రమైన పరికరంతో మనం ఎవరినీ పొడవలేము కదా. అది కేవలం మంచి చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే ఇదొక న్యాచురల్ ఫిల్టర్ లాగా పనిచేస్తుందన్నమాట. నా మైండ్లో ఏదైనా నెగటివ్ ఆలోచన వచ్చినప్పుడు నేనొక నిమిత్తమాత్రుడిని కదా, ఈ చెడు పని నా ద్వారా జరగకూడదు అని మనకి మనమే బ్రేక్ వేసుకునే అవకాశం ఉంటుంది. అవును, అదొక ఆటోమేటిక్ చెక్ లాగా పనిచేస్తుంది. ఇది వినడానికి చాలా బాగుంది. కానీ దీన్ని ప్రాక్టికల్గా ఒక అలవాటుగా ఎలా మార్చుకోవాలి? ఎందుకంటే ఉదయం లేవగానే మళ్ళీ ఆ టెన్షన్ మనల్ని ఆవేహిస్తుంది కదా. దానికి మనం ఒక చిన్న ప్రాక్టీస్ చేయొచ్చు. దీన్ని మనం రోజువారీ రొటీన్లో ఒక భాగంగా చేసుకోవాలి. ఉదాహరణకు, ఉదయం ఆఫీస్కి వెళ్లడానికి కారు స్టార్ట్ చేసినప్పుడు లేదా ల్యాప్టాప్ ఓపెన్ చేసి మొదటి ఈమెయిల్ చదివే ముందు కేవలం ఒక 5 సెకండ్ల పాజ్ ఇవ్వండి. జస్ట్ ఒక 5 సెకండ్స్ బ్రేక్. అవును, కళ్ళు మూసుకుని నేనిక్కడ కేవలం ఒక నిమిత్తమాత్రునిని, ఈరోజు నా ద్వారా జరిగే పనులన్నీ ఒక ఈశ్వరీయ సేవగా, ఒక నిర్మాణాత్మకమైన కార్యంగా జరగాలి అని మనసుకు రిమైండ్ చేయండి. ఇదొక చిన్న ఎఫర్మేషన్ లాంటిది. రైట్. ఇది మీ మనస్సులో ఉన్న అకారణ భయాలను తీసేసి ఒక ప్రశాంతమైన ధైర్యాన్నిస్తుంది. ఈ ప్రాక్టీస్కి సంబంధించి నాకొక ఉదాహరణ గుర్తొస్తోంది. ఒక హాస్పిటల్లో 2 నర్సులు పనిచేస్తున్నారు అనుకుందాం. ఇద్దరూ ఒకే రకమైన వార్డ్లో ఒకే షిఫ్ట్లో డ్యూటీ చేస్తున్నారు. ఇద్దరి జీతాలు ఒకటే. ఓకే. కానీ మొదటి నర్సు రోజూ రుఖం చిట్లించుకుంటూ అబ్బా ఈ రోగులకి ఎన్నిసార్లు మందులివ్వాలి అని విసుక్కుంటూ పనిచేస్తోంది. సాయంత్రానికి ఆమె మానసికంగా పూర్తిగా కుంగిపోతోంది. కాని రెండవ నర్సు అదే పనిని ఒక చిరునవ్వుతో చేస్తోంది. డిఫరెన్స్ మైండ్ సెట్లోనే ఉంది. అవును. రెండవ నర్సు రోగులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారికి సేవ చేస్తోంది. ఆమెకి కూడా శారీరక అలసట ఉంటుంది, కాని మానసికంగా ఆమె చాలా సంతృప్తిగా కనిపిస్తోంది. ఇక్కడ ఈ శివవరదానం ఎలా అప్లై అయిందో మీరు విశ్లేషిస్తారా? మీరు చెప్పిన స్టోరీ ఈ మొత్తం డీప్ డైవ్కి ఒక పర్ఫెక్ట్ సారాంశమండి. మొదటి నర్సు తన పనిని కేవలం కర్మగా మాత్రమే చూస్తోంది. అది తన అస్తిత్వానికొక భారం అనుకుంటోంది. అందుకే ఆమెకు బర్నౌట్ వస్తోంది. కాని రెండవ నర్సు శివవరదానంలో చెప్పినట్లు కర్మయోగిలా వ్యవహరిస్తోంది. ఆమె ఆ రోగుల సేవలలో ఈశ్వరీయ సేవార్థం అనే భావనను చూస్తోంది. నేను కేవలం నిమిత్తమాత్రురాలిని, స్వస్థత చేకూర్చే ఆ శక్తి వీరికి నా ద్వారా సేవ చేయిస్తోంది అనే స్మృతిలో ఆమె ఉంది. వావ్! అంటే ఆ ఫీలింగ్ వల్లే ఆమెకి ఎనర్జీ వస్తోందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆత్మ నిర్వహణ అంటే ఎక్కడికో హిమాలయాలకు వెళ్లడం కాదు, మనం ఉన్న చోటే మన పనిని చూసే విధానాన్ని ఉన్నతంగా మార్చుకోవడం. ఈ పాయింట్ నిజంగా చాలా పవర్ఫుల్. మనం రోజువారీ చేసే ప్రతి చిన్న పని, వంట చేయడం దగ్గర్నుంచి కోడింగ్ చేయడం, క్లయింట్స్కి ప్రెజెంటేషన్ ఇవ్వడం వరకు దేనినైనా సరే ఒక భారం నుండి ఒక నిర్మాణ కార్యంగా మార్చుకునే శక్తి మన ఆలోచనలోనే ఉంది. ఖచ్చితంగా. మనం కర్మలు చేసే యంత్రాలం కాదు, కర్మయోగులం అనే స్పృహం మనకు ఎల్లప్పుడూ ఉండాలి. మనం ఫలితాల పట్ల ఆరాటాన్ని వదిలేసి నిమిత్తమాత్రులమన్న భావనతో పనిచేసినప్పుడు ఒత్తిడి మాయమైపోతుంది. కరెక్ట్. ఈ చర్చ మొత్తం గమనిస్తే నాకొక విషయం స్పష్టంగా అర్థమైంది. మనమింతకాలం మన ఒత్తిడికి కారణం బయట వాతావరణం, బాస్, పరిస్థితులు అని బ్లేమ్ చేస్తూ వస్తున్నాం. కాని అసలు మార్పు జరగాల్సింది మన లోపల. అవును, మన ఇంజిన్ ఆయిల్ ఎండిపోకుండా చూసుకోవడం మన బాధ్యతే. రైట్. అయితే ముగించే ముందు నాకింకొక ఆలోచనొస్తోంది. ఈ శివవరదానం, ఈ నిమిత్తమాత్రం అనే కాన్సెప్ట్ని మనం కేవలం ఆఫీసు పనులకు మాత్రమే కాకుండా మన రిలేషన్షిప్స్లో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితుల్లో అప్లై చేస్తే ఎలా ఉంటుంది? అంటే గొడవలైనప్పుడు అంటారా? అవ్వు. మనం మన జీవిత భాగస్వామితోనో స్నేహితులతోనో వాదనకు దిగినప్పుడు మన ఈగో ఎంతలా దెబ్బతింటుందో మనందరికీ తెలుసు. వాళ్ళు నన్ను అలా ఎలా అంటారు అనే ఆ ఒక్క ఆలోచన ఆ వాదనను యుద్ధంగా మారుస్తుంది. నిజమే, అక్కడ ఈగో డామినేట్ చేస్తుంది. కాని ఆ క్షణంలో ఎదుటి వ్యక్తి అరుస్తున్నప్పుడు దాన్ని పర్సనల్గా తీసుకోకుండా, మన అహాన్ని మధ్యలోకి తీసుకోరాకుండా, నేనిక్కడ నిమిత్తమాత్రుడిని, ఇక్కడ నా పాత్ర గెలవడం కాదు, ఈ బంధంలో ఒక కన్స్ట్రక్టివ్ వాతావరణాన్ని తీసుకురావడం మాత్రమే అని ఆలోచించగలిగితే. అద్భుతం. అలా ఆలోచిస్తే అసలు ఆ కోపం ఎక్కడికి వెళ్తుందో కూడా తెలీదు. మన బంధాలు చాలా ప్రశాంతంగా, లోతుగా మారతాయి కదా.
ఈ శివ వరదానాన్ని కేవలం మన కెరియర్కే కాకుండా మన రిలేషన్షిప్స్కు కూడా అప్లై చేసి చూడాలి. ఈ ఆలోచనతో ఈరోజు మన డీప్ డైవ్ను ముగిద్దాం. రేపు ఉదయం మీరు కళ్ళు తెరిచిన క్షణం నుండి నేను ఈరోజు ఏ పని చేసినా అది భారం కాదు, అది నా ద్వారా జరుగుతున్న ఒక ఈశ్వరీయ సేవ అని ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ చిన్న మార్పు మన రోజంతా ఎంత పాజిటివ్గా ఉంచుతుందో మనం గమనించవచ్చు.